కూటమి నేతలు కక్ష సాధింపులు అరాచకాలకు బలవుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులను కాపాడుకునేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ఆయన ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ వారికి భరోసానిస్తోంది. అధికార కూటమి నేతల మెప్పు కోసం పనిచేస్తూ అన్యాయం దౌర్జన్యాలకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్న పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారుల వెన్నులో దడ పుట్టిస్తోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పరిరక్షణకు వైఎస్ జగన్ ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఇప్పుడు కార్యకర్తల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, సోషల్ మీడియా కార్యకర్తలకు వేధింపులు ఎదురైనా వెంటనే పార్టీ లీగల్ టీం రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. తాజాగా గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారు. దీనివల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డిజిటల్ బుక్లో ఎలా తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీస్ అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైతే, అక్రమ అరెస్టు జరిగితే వెంటనే ఆ సన్నివేశాలను చిత్రీకరించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తే తక్షణమే లీగల్ సెల్ కూడా చొరవ తీసుకుని పనిచేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులైనా సోషల్ మీడియా వారిపైన, వైసీపీ వారిపైన అక్రమ కేసులు పెట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీ పరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయిందనడానికి ఉదాహరణ సవీందర్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకున్న వెంటనే ఆ సమాచారం అందగానే అతని తరఫున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. గౌరవ హైకోర్టు వారు కూడా పౌర రక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అర్థమవుతుంది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతి అర్థం చేసుకున్న హైకోర్టు వారు వెంటనే సవీంద్రారెడ్డిని విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఓ రకంగా ఇది కూడా రికార్డు అని చెప్పాలి. తదుపరి ఈ కేసును సిబిఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియజేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేనిపోని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీస్ స్టేషన్లోనే గంజాయిని అందుబాటులో ఉంచుకొని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కలుగుతుంది. అందుకే హైకోర్టు వారు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారని అనిపిస్తుంది. ఇంత జరిగినా కొందరు పోలీసులు అదే రోజున మరో 2 సోషల్ యాక్టివిస్టులను అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ బుక్లో సాక్ష్యాధారాలు కూడా నమోదవుతాయి కనుక అవి ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాయి. అదే టైంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వం కక్షగట్టి కేసులు పెడుతోంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు వారి జోలికి వెళ్ళడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అందుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియజేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్ బుక్ను కొందరు దుర్వినియోగం చేయవచ్చని అంటున్నారు. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ అయి తప్పుడు ఆరోపణలు చేస్తే అది కొత్త సమస్య అవుతుంది. కనుక ఇలాంటి భద్రతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. డిజిటల్ బుక్తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి ధైర్యం ఇచ్చిన వైనం ఖచ్చితంగా పార్టీ కేడర్కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది. నిజానికి కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్లో అలాంటి అభిప్రాయం నెలకొంది. ఇప్పుడు అది పోతున్నట్లే అనుకోవాలి. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లడానికి కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు, ఆసుపత్రులు వంటి వాటిని ప్రభుత్వాలు ఎందుకు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు. అట్టర్ ఫ్లాప్ అయిన సూపర్ 6కు విజయోత్సవ సభ జరిపారని ఆయన ఎద్దేవా చేశారు. ఓవరాల్గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్స్పై దాడి చేస్తూ మరోవైపు కార్యకర్తల్లో స్ఫూర్తి నింపడానికి
ఈ సమావేశంలో జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగానే డీటెయిల్ బుక్ తెచ్చారు. దీని ప్రభావంతో అయినా ఏపీ పోలీసులు ఇకపై అక్రమ కేసులు పెట్టకుండా ఉంటారా?